హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి రోడ్ కనెక్టివిటీతో ఉన్న మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఈ ఇల్లు వచ్చేసి మనకి డూప్లెక్స్ హౌస్, 2 years ఓల్డ్ ఇల్లు. ఓనర్ దగ్గరుండి చాలా బాగా కట్టుకున్నారు, మంచి మెటీరియల్ వాడారు, ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్. మంచి రోడ్ కనెక్టివిటీ ఎందుకున్నానంటే, మీకు తారామతిపేట్ ఎగ్జిట్ నెంబర్ 10 ORR రోడ్ నుంచి కేవలం 1 kilometer డిస్టెన్స్లోనే ఇల్లు ఉంటుంది. మీరు ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో, ఈ రోడ్ వచ్చేసి మనకి గౌరెల్లి నుంచి బండ్లగూడ నాగోల్కి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు ఆల్రెడీ భద్రాచలం హైవేగా శాంక్షన్ అయింది. 4 lane హైవే కూడా అవుతుంది, ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. అలాంటి మంచి రోడ్ నుంచి కేవలం మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఇల్లు ఉంది. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నా మాత్రం తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయడం ద్వారా మాకు ఇలాంటి వీడియోలు చేయడానికి ఇంకా ఆస్కారంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, మాకు కాల్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఇల్లు లొకేషన్ క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే, ఈ ఇల్లు వచ్చేసి మనకి తారకరామ వెంచర్లో ఉంటుంది. ఈ తారకరామ వెంచర్ అనేది మనకి తారామతిపేట్ విలేజ్లోకి వస్తుంది. అండర్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్, గౌరల్లి చౌరస్తా, గౌరల్లి మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ మాట్లాడుకుంటే, ఈ ఇల్లు బ్యాక్ సైడ్ మనకి ఆర్యా కలెక్షన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇల్లు డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్ కన్స్ట్రక్షన్, ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్, డూప్లెక్స్ హౌస్, మంచి సెట్ బ్యాక్స్తో చాలా బాగుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి 200 square yards ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇల్లు సైజెస్ కూడా చాలా బాగున్నాయి. దీని ముందు రోడ్ చూసుకుంటే మనకి 25 feet వైడ్ రోడ్. అసలు లోపలికి వెళ్దాం. ర్యాంప్ కూడా చాలా హైట్ లేపారు. ఇంకోటి చూసుకోండి, మనకి 2 గేట్, చిన్న గేట్ ఇచ్చారు, కార్లు వెళ్ళడానికి పెద్ద గేట్ ఇచ్చారు. అండ్ గేట్ కూడా చూసుకోండి, క్వాలిటీ ఎంత మందం ఉందో గేట్ క్వాలిటీ చూసి చెప్పొచ్చు ఇల్లు ఎంత మంచిగా ఉందనేది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, చూసుకోండి, మనకి ఫ్లోరింగ్ పార్కింగ్ లో మాత్రం తాండూరు బండ్లు వేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోండి, సపరేట్ గార్డెన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. 200 square yards లో కూడా ఇంత స్పేస్ వదిలేయంగా, పార్కింగ్ ఇంత స్పేస్ వదిలేయం కూడా మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇంకో ఇంత స్పెషాలిటీ ఏంటంటే, డూప్లెక్స్ హౌస్ అంటే ఓన్లీ లోపల నుంచి మెట్లు ఉంటాయి కదా, వీళ్ళు బయట నుంచి కూడా మెట్లు ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున మీరు ఫ్యూచర్ లో పైన ఫ్లోర్ కట్టుకుంటే రెంటర్స్ కి పైకి వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది అనమాట. రెంట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసుకోండి, పార్కింగ్ అయితే ఒక 2 పెద్ద కార్లు పట్టే విధంగా అయితే చాలా బాగుంది. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగుంది అనమాట. మంచి కలర్స్ తో చాలా బాగా ఇచ్చారు. బయట మనకి చెప్పులు పెట్టడానికి చిన్న కబోర్డ్ టైప్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి దోమల తేరు, ప్రతి డోర్ కి దోమల తేరు ఉంది. ఒకసారి చూసుకోండి, సెట్ బ్యాక్స్ ఎంత బాగా వదిలారో. సెట్ బ్యాక్స్ చాలా బాగా వదిలారు. చెప్పాను కదా, దోమల తెర కూడా మనకి ఇవ్వడం జరిగింది. యాంటీ స్కిడ్ గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోండి మనకి. అండ్ డోర్ కూడా ప్యూర్ ఇండియన్ టేక్, మంచి ఫినిషింగ్ తోని. హార్డ్వేర్ కూడా మంచి కంపెనీ హార్డ్వేర్ అయితే వాడడం జరిగింది. రేపు పొద్దున మీరు ఇంటికి వచ్చి చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ నేను చూపించిన విధంగా ఉంటుంది అనమాట. మనకి పెద్ద పెద్ద కిటికీలు 2 ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ వస్తుంది ఇంట్లోకి. అండ్ ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, చూసుకోండి, టీవీ ఏరియా కూడా మనకి చెప్పాను కదా ఫుల్లీ ఫర్నిచర్ అని చెప్పేసి, టీవీ ఏరియా కూడా మనకి రెడీగా ఉందన్నమాట. రెడీ టు మూవ్ ఇల్లు అనమాట. 2 years ఓల్డ్ అయినా కానీ ఆల్మోస్ట్ కొత్తిల్లు లాగే ఉంది. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు, మనకి మెట్లు చెప్పాను మీకు ఆల్రెడీ, లోపల నుంచి ఉన్నాయి, బయట నుంచి కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్, మెట్ల కింద కూడా మనకి స్పేస్ వేస్ట్ చేయకుండా ఒక కబోర్డ్, ఒక చిన్న స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు మల్టీపర్పస్ ఏ విధంగా వాడుకోవచ్చు. చిల్డ్రన్ కంప్యూటర్ ఏరియా లాగా వాడుకోవచ్చు, లేకపోతే బుక్ ఏరియా లాగా వాడుకోవచ్చు, లేకపోతే ఇన్వర్టర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అందులో. ఫ్రెండ్స్, మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోండి, మనకి వాష్ బేసిన్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇల్లుకి మంచి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉందన్నమాట. అండ్ ఫ్రెండ్స్, చూసుకోండి, ఓపెన్ కిచెన్ అయితే చాలా బాగుంది. నాకు ఈ సెటప్ అయితే చాలా బాగా నచ్చింది. మంచి క్వాలిటీ వుడ్ వర్క్ తోని, సో చాలా బాగా చేశారు. ఓపెన్ కిచెన్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. మనకి ఈ చిమ్నీతో సహా ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, ఇది కూడా మనకి హిండ్వేర్ కిచెన్ ఇచ్చారనమాట. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, క్వాలిటీ మెటీరియల్ వాడి ఇచ్చారనమాట. సో ఇల్లు చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇది కూడా కబోర్డ్స్, మనం ఏమైనా ఇంటికి సంబంధించిన వస్తువులు పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి స్టోర్ రూమ్ లాగా వాడుకోవచ్చు. దీన్ని ఏదైనా కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది. అటు పక్కన మనకి బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ చూసే ముందు ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, పూజ గది. సో పూజ గది కూడా గ్లాస్ వర్క్ తోని
చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఇంత మంచి కన్స్ట్రక్షన్, రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు, రేట్ ఎక్కువ చెప్పట్లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇల్లు సైజెస్ కూడా చాలా బాగున్నాయి, ఇల్లు సైజెస్ చాలా బాగున్నాయి కాబట్టి ఇల్లు ఇంత మంచి కుదిరింది. ఇల్లు సైజులు వచ్చేసి మనకి 30x60 సైజెస్ తో వచ్చింది అనమాట. ఇల్లు సైజెస్ మెయిన్ కారణము, అందుకు ఇల్లు ఇంత మంచిగా వచ్చింది. ఇల్లు ఇంత మంచి రాగా కూడా మనకి సెట్ బ్యాక్స్ చూసుకోండి ఎంత బాగా వదిలారు. సో ఇంత మంచి సెట్ బ్యాక్స్, బ్యాగ్స్ లో కూడా ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, అందులో కూడా వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి ప్రతి ఇంచులో శ్రద్ధ పెట్టి చేశారు, అందుకే మనకి బ్యాక్ సైడ్ కూడా రేకులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ అయినా సరే రేకులు ఇవ్వడం జరిగింది. వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ చూస్తున్నారు. ఇది వచ్చేసి 2000 లీటర్ కెపాసిటీ సంపు, వాటర్ అయితే ఫుల్ వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి. లోపల ఒక బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇల్లు కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది, చుట్టుపక్కల మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే జాన్సన్ అండ్ జాన్సన్ మంచి ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ ఈ ఇల్లు చుట్టుపక్కల మంచి హెచ్ఎండిఏ ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క విల్లా దాదాపుగా 2 కోట్ల పైన కోట్ చేస్తున్న వాళ్ళ ప్రైస్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అనమాట, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ డోర్ క్వాలిటీ చూసుకోండి, సింపుల్ గా నీట్ గా లేటెస్ట్ మోడల్ డోర్ అనమాట. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఫాల్ సీలింగ్, ఫ్లోరింగ్, తర్వాత కబోర్డ్స్ కి మ్యాచ్ అయ్యే విధంగా కలర్స్ అయితే చాలా బాగా వాడారు. అండ్ కబోర్డ్ కూడా చాలా మంచి క్వాలిటీ కబోర్డ్స్. సో చాలా బాగుంది, వుడ్ వర్క్ జస్ట్ ఇట్లా ముట్టుకుంటే మనకి తెలిసిపోతుంది వర్క్ ఎంత క్వాలిటీ వర్క్ అనేది. ఫ్రెండ్స్ ఇందులో కూడా మనకి 2 విండోస్ ఇవ్వడం జరిగింది, 2 కూడా మనకి నార్మల్ విండోస్ కాకుండా యూపీవీసీ విండోస్ పెట్టి దానికి గ్రిల్ ఇవ్వడం జరిగింది. సో చెప్తున్నాను కదా క్వాలిటీ కన్స్ట్రక్షన్, రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నాను. రేట్ తెలియాలంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. అండ్ ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, ఒక వుడెన్ ఫ్లోరింగ్ లాగా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ లో మిర్రర్ ఇవ్వడం జరిగింది, వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మనకి ఇందులో కూడా బాత్రూమ్ హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీ హార్డ్వేర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి పైనకి వెళ్దాము. పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, బాల్కనీ ఏరియా చాలా బాగుంది. ఒకసారి పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. పైకి వెళ్ళేటప్పుడు మెట్లు కూడా చూసుకోండి, యాంటీ స్కిడ్ గ్రానైట్ అయితే వాడారు మెట్లకి, అది కూడా 4 ఇంచ్ మెట్లు ఉన్నాయన్నమాట. అండ్ ఇది మనకి జిందాల్ స్టీల్ రైలింగ్ అనమాట. మెటీరియల్ అయితే క్వాలిటీ మెటీరియల్, మీరు ఇల్లు చూస్తుంటే మీకు అర్థమైపోవచ్చు. ఫ్రెండ్స్ మనం పైకి వచ్చేసాము, డూప్లెక్స్ హౌస్ ఇది మనకి హాల్ అనుకోండి, ఇట్లా ఎల్ షేప్ సోఫా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ గా ఉన్నా కానీ చాలా బాగుంది అనమాట, మంచి లైటింగ్ తోని చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్ అయితే రెడీగా ఉందన్నమాట, టీవీ పెట్టుకోవడం లేట్, జస్ట్ రెడీ టు మూవ్ ఇళ్ళకి వచ్చేసి అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, కానీ 2 కూడా చాలా విశాలంగా ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తారండి. ఫ్రెండ్స్ మన కింద ఎలాంటి డోర్ అయితే పెట్టారో పైన కూడా అలాంటి డోరే పెట్టారు. ఫ్రెండ్స్ బాల్కనీ ఏరియా చూసుకోండి, బాల్కనీ ఏరియా కూడా సపరేట్ దోమల తెర కూడా ఇవ్వడం జరిగింది. బాల్కనీ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది చూసుకోండి. బాల్కనీ ఏరియా కూడా మనకి సెక్యూరిటీ పర్పస్ పిల్లల కోసం గ్రిల్ ఇవ్వడం జరిగింది. ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇలా కట్టుకోగలుగుతారు, నార్మల్ బిల్డర్ అయితే ఇలా ఇవ్వలేడు. ఫ్రెండ్స్ చూసుకోండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్ గా ఉందో, 6x6 బెడ్లు ఈజీగా 2 పడతాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా వుడ్ కలర్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. 2 years ఓల్డ్ ఇల్లు అయినా కానీ చాలా బాగుంది. 30x60 సైజ్ తో ఉంది. ఇద్దరు పిల్లలకు సపరేట్ కబోర్డ్స్ లాగా ఇవ్వడం జరిగింది. ఇదొక సపరేట్ అండ్ ఇదొక సపరేట్, 2 కూడా డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. సో మంచి కలర్ కాంబినేషన్స్ వాడి మంచి చూసుకోండి, మందం కూడా ఎంత బాగుందో. సో చాలా బాగా కట్టారనమాట, ఏదో నార్మల్ కట్టేలేదు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సపరేట్ డ్రెస్ ఏరియా ఉందన్నమాట, అటు వచ్చేసి మనకి బాత్రూమ్ ఉంది. దీనికి సపరేట్ ఒక చిన్న డోర్ ఇవ్వడం జరిగింది అనమాట, సపరేట్ ఉండడం కోసము. సో ఇలా మాక్సిమం ఎవరు ఇవ్వరు. ఇందులో కూడా చూసుకోండి మనకి 2 విండోస్ ఇచ్చారు, ఇటొక విండో ప్రతి దాంట్లో 2 విండోస్ ఇచ్చారు. దానివల్ల మంచి స్పేషియస్ గా వచ్చింది. ఇందులో కూడా మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది, డ్రెస్సింగ్ రూమ్ లాగా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకి 2400 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది, 200 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది, 30x60 సైజెస్ తో ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ లో ఇల్లు ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు కదా, అటు మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అంటే దానికి నిజంగా డెఫినేషన్ ఈ ఇల్లు మనకు ఈ రూమ్ చూపిస్తుంది అనమాట. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ లాగా ఎంత స్పేషియస్ గా ఉంది చూసుకోండి. మనకి 6x6 మంచాలు 2 అయితే ఈజీగా పడతాయి అనమాట. కబోర్డ్స్ కానీ, పైన ఫాల్ సీలింగ్ వర్క్ కానీ, కింద ఫ్లోరింగ్ కానీ చాలా నీట్ గా అన్నిటికీ మ్యాచ్ అయ్యే విధంగా మనకి విండోస్ కూడా 2 ఇవ్వడం జరిగింది. దానివల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ప్రతి విండోకి కానీ మనకి గ్రిల్ యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోండి కబోర్డ్స్ ఇవ్వడం కూడా ఇంత స్పేస్ వచ్చింది.
ఇక్కడ కూడా స్పేస్ వేస్ట్ కాకుండా ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి బాల్కనీ ఏరియా కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఏదైతే సపరేట్ చూసామో ఒక చిన్న పార్టిషన్ లాగా, దీని కూడా పార్టిషన్ సపరేట్ గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వాడుకోవచ్చు, ఏదైనా వస్తువులు ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ బాత్రూమ్ కూడా చూసుకోండి, ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గానే ఉంది. సో మంచి క్వాలిటీ మెటీరియల్ వాడైతే ఇదైతే కట్టడం జరిగింది. మంచి హార్డ్వేర్ చూసుకోండి, మంచి క్వాలిటీ హార్డ్వేర్. మీరు రేపు పొద్దున వచ్చినాక ప్రతిదీ చెక్ చేసుకోండి. ఇల్లు అయితే ఎవరికైనా నచ్చుతుంది, అంత బాగుంది ఇల్లు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాల్కనీ ఏరియా చూద్దాము. బాల్కనీ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఫ్రెండ్స్ చూసుకోండి, ప్రతి దగ్గర కూడా మనకి దోమల తెర ఇవ్వడం జరిగింది అనమాట. రెడీ టు మూవ్ ఇల్లు అనమాట. మీరు జస్ట్ వచ్చి ఇల్లు వచ్చేసి అనమాట. అంత మొత్తం వర్క్ మొత్తం చేసి వాళ్ళే ఇస్తున్నారు. చూసుకోండి, ఇక్కడ వాషింగ్ యూటిలిటీ ఏరియా అనుకోండి, వాషింగ్ మిషన్ లాగా లేదా మల్టీపర్పస్ ఏదాలా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకోండి, మరి గ్రిల్ కూడా మొత్తం మీకు అక్కడ కూడా చూపించిన గ్రిల్ ఉంది, ఇక్కడ కూడా గ్రిల్ ఉంది అనమాట. ఫ్రెండ్స్ ఇది కూడా అటు సైడ్ మన బాల్కనీ ఏరియా కూడా ఒక చిన్న గ్రిల్ ఇవ్వడం, గేట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇక్కడ కూడా చాలా స్పేషియస్ గా చాలా బాగుంది. మీరు చూసుకున్నట్లయితే అన్ని ఇళ్ల మధ్యలో, రోడ్ కి దగ్గరలో, అటు దూరంగా విల్లాస్ కూడా కనిపిస్తున్నాయి మీకు. విల్లాస్ కూడా చాలా దగ్గర. ఆ విల్లాస్ లో అందులో ఒక్కొక్క విల్లా దాదాపు 2 కోట్ల పైన కోట్ చేస్తున్నారు. ఇది పైకి వెళ్ళడానికి మెట్లు, ఒకసారి పైకి వెళ్దాము. బయట నుంచి కూడా మెట్లు ఇవ్వడం వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. రేపు పొద్దున్న మీరు పైన ఫ్లోరింగ్ వేసుకుని పైన రెంటర్ పర్సన్ కట్టుకున్నా కానీ రెంటర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మన ప్రైవేట్స్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా రెంటర్స్ ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకసారి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి డీటెయిల్ గా మీకు మళ్ళీ ఒకసారి వివరిస్తాను లొకేషన్ గురించి అండ్ ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుందాము. మనం పైకి వచ్చేసాము. చూసుకోండి ఎంత బాగుందో, విశాలంగా మంచి మన ఫ్లోరింగ్ కూడా చాలా నీట్ గా చేసి పెట్టారనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, మనకి భద్రాచలం హైవే ఏదైతే గౌరెల్లి రోడ్ ఉందో, మెయిన్ రోడ్ వెహికల్స్ వెళ్తుంది, ఆ వెహికల్స్ వెళ్ళే రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇల్లు ఉందన్నమాట. చుట్టుపక్కల మంచి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క విల్లా చాలా ప్రైస్ చెప్తున్నారు. మనకి ఇటు హయత్ నగర్ చాలా దగ్గర, ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారమతిపేట్ అతి దగ్గరలో జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇటు బండ్లగూడ నాగోల్ మెట్రో అయితే జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ లో మనకు ఉంటుంది అనమాట. 10 కిలోమీటర్స్ ఉంటుంది ఉప్పల్ మెట్రో ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ చూసుకోండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ప్రైస్ అయితే ఎక్కువ చెప్పట్లేదు, రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. 1,25,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్, తగ్గుతుంది. లీగల్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. మీరు ఇక్కడికి రండి, చుట్టుపక్కల తెలుసుకోండి, రేట్ గురించి తెలుసుకోండి. మీకు డాక్యుమెంట్స్ కూడా మొత్తం చేతిలో పెడతారు, మీరు చూసుకోండి. అంత ఓకే అనుకుంటేనే డబ్బులు కట్టండి. ఫ్రెండ్స్ ఈ ఇల్లు మీద ఎలాంటి లోన్ లేదు, కానీ మీకు 80% లోన్ వరకు లోన్ అయితే వస్తుంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% అయితే లోన్ వస్తుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇక్కడ కూడా మనకి ఎంత శ్రద్ధ చూపించా చూడండి. పైకి వెళ్ళే వాటర్ ఎంత ఉన్నాయి చూడడానికి మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంత మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మంచి ఏరియాలో దొరకదు కాబట్టి మంచి మంచి ఛాన్స్ అనమాట. ఛాన్స్లు వదులుకోకండి. ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీరు విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము. మీకు మధ్యలో ఎవరు ఉండరు, డైరెక్ట్ ఓనరే. మా నుంచి మీకు ఎలాంటి కమిషన్ కూడా ఉండదు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. దిస్ ఇస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.